హలో అండి, అందరికీ నమస్కారం. నేను ఈరోజు పూజా మందిర్ క్యాబినెట్ని అమెజాన్ నుండి ఆర్డర్ చేసిన. సో దీన్ని అసెంబుల్ చేస్తున్నా. ఇప్పుడు అన్ని పార్ట్స్, దానికి కావాల్సిన స్క్రూస్, నట్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా ఇన్స్ట్రక్షన్స్ కూడా స్టెప్ బై స్టెప్ ఉంటాయి. అవన్నీ చూస్తూ నేను మొత్తం అసెంబుల్ చేస్తున్నా ఈరోజు. సో ఇది నాకు చాలా టైం పట్టింది. మినిమం ఒక 1 hour పట్టింది ఇదంతా అసెంబుల్ చేయడానికి. సో మీకు ఒక షార్ట్ వీడియో లాగా 3 minutesలో చూద్దామనేసి. సో ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇలా కొత్తవి అసెంబుల్ చేయడం చాలా ఇష్టం. అన్నీ అసెంబుల్ చేస్తూ ఉంటా. ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది, ఎందుకంటే దీనికి ఇంకా డెకోర్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఫస్ట్ అయితే ఒక ప్లెయిన్ వైట్ క్యాబినెట్ తీసుకొని దాని తర్వాత డెకరేషన్ తర్వాత ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఏదైనా మనకు వైట్ ఉంటే ప్లెయిన్గా మన ఇష్టం ఉన్న డిజైన్స్, గోల్డ్ కలర్ పెయింట్ అలా ఏదైనా చేద్దామని చూస్తున్నా. బట్ యా, ఇప్పటికైతే ఇది ఆల్మోస్ట్ సగం అయిపోయింది మనకి. ఇప్పుడు నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ పేపర్ చూస్తూ అన్నీ ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలి అన్నీ చూస్తూ చేస్తున్నా. సో ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ది అటాచ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ సైడ్స్ ఇంకా అప్స్ అండ్ డౌన్స్ అయిపోయినాయి. బ్యాక్ సైడ్ అనేది మనం సో ఈజీగా అవ్వడానికి నేను గన్ యూజ్ చేస్తాను, మెషిన్ గన్. అది స్క్రూస్ ఈజీగా ఫిట్ అవుతాయి. చాలామంది కస్టమైజ్ చేయించుకుంటారు, బట్ నేను ఇది కొంచెం నాకు ఇష్టమైన డిజైన్లో ఏదైనా ట్రై చేద్దామని ఇలా ప్లెయిన్ది ఆర్డర్ పెట్టిన. సో ఆర్డర్ మనకు నిన్ననే వచ్చేసింది, బట్ నేను ఇవాళ దీన్ని ఓపెన్ చేసిన. ఎందుకంటే ఇవాళ కొంచెం ఏదైనా మంచి రోజు చూసి అంతా ఫిక్స్ చేసేసి సో దేవుళ్ళని ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. సో బ్యాక్ సైడ్ అయితే ఆల్మోస్ట్ మనకు స్క్రూస్ అన్నీ ఫిట్ అయిపోయినాయి. నేనైతే ఒక్కదాన్నే చేస్తున్నా. మీరు ఎవరైనా హెల్ప్ తీసుకొని చేస్తే ఇంకా ఒక 1/2 hour, కుదిరితే కొంచెం ఎక్స్పర్ట్స్ అయితే 15 minutesలో కూడా దీన్ని అసెంబుల్ చేసేయచ్చు. సో ఒక్కరు చేస్తే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. సో మొత్తం మనకు అయిపోయింది. ఒక ఫ్రంట్ డోర్స్ ఫిక్స్ చేస్తే ఇప్పుడు ఓవరాల్గా మనకు రెడీ అయిపోతుంది. సో ఫ్రంట్ డోర్స్ అనేవి కొంచెం చాలా కష్టమైంది ఫిక్స్ చేయడానికి, ఎందుకంటే ఒకరు ఎవరైనా పట్టుకోవడానికి ఉంటే సో దట్ ఈజీగా స్క్రూస్ ఫిక్స్ చేయొచ్చు. బట్ ఐ వాంట్ డూ ఇట్ మై ఓన్. సో అందుకే నేను జస్ట్ అలా ట్రై చేశాను. బట్ ఇట్స్ ఓకే, నైస్ ట్రై అనిపించింది. సో మనం స్టెప్స్, ఇన్స్ట్రక్షన్స్ అన్నీ చూస్తూ చేస్తాం కాబట్టి మనకు అంత పెద్ద హార్డ్ ఏమనిపించదు, ఈజీగానే ఉంటుంది అంతా అసెంబుల్ చేయడం. ఇది ఆల్మోస్ట్ 2 doors అయిపోతాయి ఇంకా ఇది ఫిక్స్ చేసేస్తే. సో ఈ వీడియో ఓన్లీ నేను అసెంబుల్ మొత్తం చేయడం అంతే చూస్తాను. నెక్స్ట్ పార్ట్ 2 కూడా చేద్దాం అనుకుంటున్నా, ఇంకా మంచిగా డెకరేషన్ చేసి. సో యా, కొన్ని ఐడియాస్ ఉన్నాయి, అది ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తా. సో 2 doors అయిపోయినాయి మనకి. నెక్స్ట్ హ్యాండిల్స్ ఫిక్స్ చేసేస్తే డోర్స్ తీయడానికి పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. అది యా, ది ఓవరాల్ లుక్ మనకి ఇలా వస్తుంది. వాళ్ళు క్యాబినెట్స్ కూడా యాక్చువల్గా 2 ఇచ్చారు, మొత్తం 3 parts చేసుకోవచ్చు. బట్ నేను ఓన్లీ 2 parts చేద్దాం అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా. బాయ్, సీ యూ.